ఈరోజు సెకండ్ డే కేరళ ట్రిప్లో కొచ్చి నుండి మున్నార్ వెళ్తున్నా. లాస్ట్ వీడియోలో మనం హైదరాబాద్ నుండి కొచ్చికి ఫ్లైట్లో రీచ్ అయ్యి ఫోర్ట్ కొచ్చిలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అలాగే వాటర్ మెట్రో ఎక్స్పీరియన్స్ చేశాం. అండ్ మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలాగో మనం మున్నార్ ఎక్స్ప్లోర్ చేయాలంటే కొచ్చికి రీచ్ అవ్వాలి, అలాంటప్పుడు వన్ డే కొచ్చిలో స్టే చేయడం వర్తా కాదా అని. నా లాస్ట్ వీడియో చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయని. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు, కొచ్చిలో వన్ డే స్పెండ్ చేయాలా లేదా డైరెక్ట్ మున్నార్ వెళ్ళడం బెటరా అని చెప్పేసి. కొచ్చి నుండి మున్నార్ అప్రాక్సిమేట్లీ 130 to 140 కిలోమీటర్స్ ఉంటుంది. బడ్జెట్లో వెళ్ళాలంటే బస్సు బెస్ట్ ఆప్షన్. ఎర్నాకుళం బస్ స్టాప్ నుంచి మనకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మనం కొచ్చికి ట్రైన్లో రీచ్ అయినా ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ జస్ట్ 5 minutes జర్నీ. ఇదే మనం వెళ్ళబోయే బస్. ఈ కేరళలో నాకు అన్నీ బాగా నచ్చాయి, కానీ ఈ బస్ స్టాప్స్ అండ్ ఈ బస్సెస్ చాలా ఓల్డ్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ చూస్తే బాగానే అనిపిస్తుంది, బట్ అవి ఎప్పుడు పడిపోతాయి అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఈ బస్ స్టాప్స్ అన్నీ కూడా నేను చాలా ప్లేసెస్లో అబ్జర్వ్ చేశాను. అండ్ ఇదే బస్సు మనకి అల్వా నుంచి వెళ్తుంది. అల్వా అనేది మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎర్నాకుళం కన్నా కూడా ముందే వచ్చేస్తుంది. సో అక్కడ దిగి మీరు ఇదే బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, మీకు టైం సేవ్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎర్నాకుళం నుంచే సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి వస్తాయి. సో మీరు స్టాండింగ్లో వెళ్ళాల్సి వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎర్నాకుళం బస్ స్టాప్కి వచ్చే బస్ ఎక్కండి బస్సులో వెళ్ళాలంటే. మొత్తం జర్నీ కూడా ఆల్మోస్ట్ మనకి 6 hours ఉంటుంది. ఇప్పుడైతే టైం 12 అలా అవుతుంది. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ అయిపోవచ్చు మనం మున్నార్కి రీచ్ అయ్యేసరికి. అండ్ మెయిన్ టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 163 రూపీస్ పర్ హెడ్. కొచ్చి నుంచి మనం స్టార్ట్ అయ్యి ఒక 60-70 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నీరియామంగళం అనే బ్రిడ్జ్ వస్తుంది, ఎదురుగా కనిపిస్తుంది కదా. చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇది, బ్రిటిష్ కాలం నాటిది. ఒకేసారి 2 vehicles వెళ్ళాలన్నా కూడా కష్టం అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ బ్రిడ్జ్ తర్వాత ఒక 10 kilometers వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ వస్తుంది, చియాపారా వాటర్ ఫాల్స్ అని. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇంకో ముందుకి మనం ఒక 1.5 kilometers వెళ్తే ఇంకో వాటర్ ఫాల్స్ వస్తుంది రైట్ సైడ్. డ్రైవర్ అన్న ఉండడం వల్ల నేను సరిగా చూపించలేకపోయాను. ఇన్ కేస్ మీరు క్యాబ్లో వెళ్తే ఈ వ్యూస్ అన్నీ కూడా అలాగే ఎంజాయ్ చేయవచ్చు, బట్ దాని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. బస్సులో 163 రూపీస్ కాబట్టి ఇంతకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా ఇలా ఈ జర్నీని మనం వ్యూస్ ఎంజాయ్ చేస్తాం. మనం అయితే కంటిన్యూ చేద్దాం. మొత్తానికి మున్నార్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అలా అయింది. మెయిన్ రోడ్ మీదే మన హాస్టల్. టౌన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, 7 kilometers ముందే వచ్చేస్తుంది అనమాట. మ్యాప్ పెట్టుకొని నేను బస్సులో ఇక్కడే దిగేసా. బయట నుంచి బాగుంది ఆర్కిటెక్చర్, లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాం పదండి. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది బయట నుంచి అయితే. లోపల మనకి రైట్ సైడు రిసెప్షన్ ఉంది, లెఫ్ట్ సైడు డైనింగ్ ఏరియా ఉంది. మొత్తం చాలా క్లీన్గా మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఫర్నిచర్ కూడా వీళ్ళు ఇక్కడ చూస్తుంటే మీరు ఏదో హాస్టల్ కదా అని చెప్పేసి నామకే వాస్తే టేబుల్స్ పెట్టలేదు, చాలా ప్రీమియం ఫర్నిచర్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ బాల్కనీలో నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అనుకుంటున్నా. ఇప్పుడైతే డార్క్గా ఉంది కాబట్టి పెద్దగా కనిపించవచ్చు, కానీ డే టైంలో చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి వ్యూస్ క్లియర్గా అర్థమవుతూ ఉంది. అండ్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక్కడ. అది తింటూ ఈ వ్యూస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ నేను 3 days ఉన్నా కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో నామకే వాస్తే పెట్టలేదు, ఆప్షన్స్ చాలానే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ బ్యాచిలర్సే కాదు ఫ్యామిలీస్ కూడా స్టే చేయవచ్చు ఇక్కడ. సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి చాలానే. పైన కామన్ ఏరియా ఉంది, చూద్దాం పదండి. ఇదే అనమాట. ఎన్ని చేసి పెట్టారు వీళ్ళు అసలు.
ఇక్కడంతా కూడా ఏంటంటే మనం వర్క్ చేసుకోవాలన్నా లేదంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పరంగా టీవీ చూడాలన్నా ఆప్షన్ ఉందన్నమాట. డిస్టర్బెన్స్ అయితే ఏం ఉండదు, ఎందుకంటే ఇక్కడ రూల్స్ చాలానే ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతానే ఉండాలన్నమాట. సో అలాంటప్పుడు మనం ఇక్కడ హ్యాపీగా వర్క్ చేస్తూ కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ ఇందా చెప్పినట్టు ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. సపరేట్ రూమ్స్ ఉన్నాయి. కాస్ట్ గురించి మాట్లాడుకుంటే హాస్టల్కి అయితే 1030 ఆర్ 70 రూపీస్, రూమ్స్కి అయితే 3000 నుంచి 4000 వరకు ఉందంట. అండ్ ఇక్కడ మనకి పైన ఏంటంటే గేమింగ్ జోన్ ఉంది, క్యారమ్స్ కానీ ఇంకా బాగానే ఉన్నాయి ఆప్షన్స్, స్నూకర్ అది కూడా. హోటల్స్లో ఉండే ఏంటంటే ఇవన్నీ కూడా ఉండవు మనకి, జస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఈ హిల్ స్టేషన్స్లో అది కూడా ఉండదు, ఓన్లీ 5 స్టార్ హోటల్స్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టున్నారు, వీళ్ళు చిన్నది, పెద్దదేం కాదు. బట్ దాని అవసరం అయితే మనకు ఉండదులే. ఈ చలి ప్రాంతంలో నవంబర్ డిసెంబర్ ఇలాంటి టైంలో ఏం యూజ్ చేస్తాం స్విమ్మింగ్ పూల్. బట్ చెప్తున్నా అది కూడా ఉందని చెప్పేసి, ఎదురుగా కనిపిస్తుంది కదా, చీకట్లో కనిపించట్లేదు మీకు. సో నేను డే టైంలో తీసిన క్లిప్ చూపిస్తున్నా చూడండి, చిన్నదే. అండ్ లోపల డార్మెంటరీ లోపల ఇలా ఉందన్నమాట. ఇక్కడ కూడా బెడ్స్ ప్రతి దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు ఫర్నిచర్లో. వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి. అంతమంది ఉన్నా కూడా క్లీన్నెస్ అలానే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నాకు బాగా నచ్చింది ఈ హాస్టల్ బడ్జెట్లో. ఇన్ కేస్ కాంటాక్ట్ కావాలంటే చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆటో తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాను. మున్నార్లో టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా డైరెక్షన్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. తెక్కడి డైరెక్షన్, కోయంబత్తూర్ డైరెక్షన్, కొచ్చి డైరెక్షన్ ఇలా ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళేది ఇప్పుడు టాప్ స్టేషన్ డైరెక్షన్. మున్నార్ ఎవరు వచ్చినా కంపల్సరీ విజిట్ చేసే డైరెక్షన్ ఇదే అన్నమాట. మున్నార్ టౌన్ నుంచి టాప్ స్టేషన్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆటోలో వెళ్తే మార్నింగ్ 9 o'clockకి వీళ్ళు ఆ డైరెక్షన్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ చూపించుకొని రిటర్న్ మీకు మున్నార్ టౌన్లో డ్రాప్ చేస్తారు. 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నా హోటల్ టౌన్ బయట ఉంది కనుక ఒక 7 కిలోమీటర్స్ 1800 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక 1 సెకండ్ కూడా మనం ఆ రోడ్ చూడకుండా ఉండలేమన్నమాట. ఈ బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ టాప్ స్టేషన్ డైరెక్షన్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫస్ట్ ప్లేస్ ఈ ఫోటో పాయింట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, మొత్తం గ్రీనరీ, ఈ టీ ఎస్టేట్స్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఈ రోడ్లో నుంచి వాక్ చేసుకొని విజువల్స్ చూస్తూ ఉంటే చూడండి, అసలు బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా మనం 1 by 1 ప్లేసెస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి. నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం పదండి. నెక్స్ట్ ఈ బొటానికల్ గార్డెన్ అయితే నేను విజిట్ చేయట్లేదు, పెద్ద ఏం ఉండవు, ఊటీలో బాగుంటుంది. అండ్ ఫోటో పాయింట్ కంటే ముందు మనకి ఫారెస్ట్ గార్డెన్ వస్తుంది, అది కూడా ఏం ఉండదన్నమాట, టైం వేస్ట్. మీరు కూడా ఆ ప్లేసెస్ అవాయిడ్ చేయండి. దానికంటే కూడా మనం బాగున్న ప్లేసెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు. నెక్స్ట్ మనం మడుబెట్టి డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. ఇది ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాని ప్రైజెస్ ఏందో కూడా కనుక్కుందాం. ఇక్కడ మీకు ఓన్లీ కయాకింగ్ ఆప్షన్ ఉంటుంది. 2 పర్సన్స్కి ½ an hour 400 రూపీస్ అనమాట. ముందు వెళ్తే మనకి ఇంకా చాలా బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం పదండి.
సన్ మూన్ వ్యాలీ దగ్గర చాలా బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటి ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఎస్పెషల్లీ స్పీడ్ బోట్ అనేది కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చాలా ప్లేసెస్లో ట్రై చేశా కాబట్టి నేను అసలు బోటింగ్ ఆప్షన్ ఏది కూడా ట్రై చేయట్లేదు. మీరైతే స్కిప్ చేయకండి ఇంతకుముందు చేయకుండా ఉంటే. అండ్ ఈ ఎంట్రన్స్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం గ్రీనరీ కూడా. మనం ఎంట్రన్స్ నుంచి ఒక 200 మీటర్స్ అలా దిగాలన్నమాట ఈ బోటింగ్ పాయింట్ దగ్గర రావాలంటే. చాలా బాగున్నాయి వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ. నెక్స్ట్ ఎకో పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా మీకు పెడల్ బోటింగ్ కయాకింగ్ ఉంటుంది. 400 రూపీస్ 2 పర్సన్స్కి. ఎకో పాయింట్ ఎలా ఉందో చూడండి. ఈ రూట్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయలేము, అంత బాగున్నాయి విజువల్స్. నెక్స్ట్ కుండలా లేక్ వెళ్తున్నాం. ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్లో డ్యామ్ లాగ్ ఉంది అండ్ బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మనం టాప్ స్టేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి విజువల్స్ అంతా కూడా. టాప్ స్టేషన్ వచ్చేసి కేరళలో ఉండదు, తమిళనాడులో ఉంటుంది. టాప్ స్టేషన్ ముందు ఒక 1-2 కిలోమీటర్స్కే కేరళ బార్డర్ ఎండ్ అవుతుందన్నమాట. టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. పార్కింగ్ ఏరియా నుంచి ఒక 200 మీటర్స్ వాక్ చేయాలి ఎంట్రీ టికెట్ దగ్గరికి. ఎంట్రన్స్ నుంచే వ్యూస్ చాలా బాగుంటాయి చూడండి. 20 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. ఇది తీసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఈ టవర్ ఎక్కి చూస్తే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఇంకో ఎంట్రీ టికెట్ తీసుకొని 30 రూపీస్ ఇంకా కిందకి దిగి వెళ్ళి విజువల్స్ చూడొచ్చు అనమాట. దిగేటప్పుడు ఈజీ అనిపించింది కానీ పైకి ఎక్కేటప్పుడు బాగా కష్టం అనిపించింది నాకు కూడా. సో మీ స్టామినాని బట్టి దిగండి, బట్ వర్త్ అనమాట. ముందు చూస్తారు విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నాకైతే భలే నచ్చింది ఈ టాప్ స్టేషన్ విజువల్స్ అన్నీ కూడా.
లక్ ఏంటంటే ఫాగ్ కూడా లేదనమాట. సో క్లియర్ వ్యూస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి నేనైతే దిక్కుంటా వచ్చాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మున్నార్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అలాగే మిగతా ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.